హలో అందరికి నమస్తే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికి నమస్తే. సుజిత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. అద్భుతంగా తీస్తాడని అందరికి అభిమానులందరికీ నమ్మకం ఉంది. తెలుగు రాష్ట్రంలో కాదు, తెలుగు వారు ఎక్కడున్నా కూడా బ్రహ్మాండంగా ఉంటది ఈ సినిమా అని ట్రైలర్ రాకముందే 100% అందరూ కూడా ఏంటి అన్ని థియేటర్లో కూడా ఆక్యుపై అయింది. ఈ సినిమా విజయం చేకూరాలని అటు రాజకీయంగా ఇటేమో సినిమా పరంగా పవన్ కళ్యాణ్ అద్భుతంగా జోడి కుర్రాల మీద సారీ చేస్తారు. ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా నేను చెప్తాను. జై పవర్ బీజేం అంటే బూత్ మాట్లాడకూడదు కానీ కొత్త పనులే కదండి తమనన్న. అది బీజే సోమరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుగా కొనిదెల తమ్మనన్న. అంత ముందు ఏంటి నందమూరి తమ్మనన్న, ఇప్పుడు కొనిదెల తమ్మనన్న. ఏంటన్నా రికార్డా? పవర్ స్టార్ ముందు ఎవరు రికార్డు కూడా పనిచేయదు. ఆల్ టైమ్ ఇండస్ట్రీ ఇష్టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇస్తారు. కత్తి పట్టుకునేది అన్న, ఇదిగో అల్టిమేట్ పవర్ స్టార్ అరిచిన అరుపుకి థియేటర్ లో సవాళ్ళు వేస్తాయి. చెప్తపరచుకోండి. తెలుగు రాష్ట్రాలకు పవన్ కళ్యాణ్ దేవుడు అని నిరూపిస్తాడంటవా? ఎస్ 100% తెలుగు రాష్ట్రాలకే కాదు, తెలుగు వారు ఎక్కడున్నా కూడా పవర్ స్టార్ #1 డెమి గాడ్. పుష్ప మూలకి రాదన్న, పుష్ప మూలకి రాదు. మేనేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనేడు అల్లు అర్జున్ ఓ మూలకి రాడు, మనోడే కానీ ఓ మూలకి రాడు. రాజకీయ పరంగా ఏంటి సినిమా పరంగా ఏ విధంగా అయినా కూడా పవర్ స్టార్ అద్భుతాలు సృష్టిస్తాడు. అది మాకు నమ్మకం ఉంది. ఇది 100% నికరం. ఎల్బీ స్టేడియం కూడా లక్షలాది మంది అభిమానులు వచ్చారు. ఇదిగో పాస్ లేకుండా పంపించాలి. 1,00,000 మంది ఉంటారండి, 1,00,000 మంది పాస్ అవ్వగలరా? లేరు. అందుకే అందరూ పంపించాలి. స్టేడియం ఫుల్ అయిన తర్వాత క్లోజ్ చేసేయాలి, అంతేనండి. జై హింద్, జై పవర్ స్టార్. బాయ్కాట్ అలా వల్ల వదండి. ఇప్పుడు అధికారంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నప్పుడే ఓ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేము కాదు. అటువంటిది సీఎం జగన్ ఏంటి 151 సీట్లు ఉన్న జగన్ ఎదిరించారు. మెంబర్ కూడా కాదు, ఎమ్మెల్యే కూడా కాదు, ఇప్పుడు డిప్యూటీ సీఎం. మీరు ఆ ఓ మీకు వదిలేస్తున్నాండి. చెప్పండి. ఇంకా పవన్ కళ్యాణ్ ఏమన్నా డైలాగ్ చెప్పగలుగుతారు? పవన్ కళ్యాణ్ డైలాగ్ అభిమానులు ఎవరు చెప్పలేరండి. ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే చెప్పాలి. ఎందుకంటే ఆ గంభీరమైన వాయిస్ ఏంటి, ఆ డైలాగ్ డెలివరీ ఏంటి, ఆ అభిమాని వల్ల అవదు, అభిమాని వల్ల అవదు. ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పలేండి. ఇంకా చాలా మంది డిప్యూటీ సీఎం కాబట్టి ప్రైజ్ హైక్ చేశారు అంటున్నారు, దాని గురించి ఏమంటారు? ఇప్పుడు డిప్యూటీ సీఎం కాకముందు 10 రూపాయలకి అండి, 20 రూపాయలకి ఎవరు అమ్మారు? ఎమ్మెల్యే అమ్మారు. విఆర్ఓ వాళ్ళు ఏంటి థియేటర్ల దగ్గర 10 రూపాయల టికెట్ ఏంటండి. ఇప్పుడు పాప్కార్న్ కొనుక్కుంటానండి 15 రూపాయలు ఉంటది, 20 రూపాయలు ఉంటది. ఇది మామూలుగా చీప్ అండ్ బెస్ట్. అటువంటిది ఎంఆర్ఓ దగ్గర అమ్మించారండి. కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం కాబట్టి అది బడ్జెట్ పరంగా అనుకూలంగా ఉంది కాబట్టి ఆ ప్రైజెస్ హైక్ చేశారండి. అది వాస్తవం. ఇది క్వాలిటీ సినిమా ఉంటదండి, అందుకే ప్రైజెస్ హైక్ చేశారు. అంతే, క్వశ్చన్స్ ఏం లేదు. ఇదిగో 100 క్వశ్చన్స్ అడిగినా కూడా సమాధానం చెప్పగలనండి. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గర కంటెంట్ ఉందండి. కంటెంట్ లేని దగ్గర మనిషిని 100 క్వశ్చన్లు అడిగామనుకోండి 10 సమాధానం చెప్తారు. ఇప్పుడు కంటెంట్ ఉన్న మనిషిని దగ్గర 100 క్వశ్చన్లు అడిగారు అనుకో 1000 క్వశ్చన్ సమాధానం చెప్పగలను నేను. అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అంతేనండి. ఇప్పుడు ఎల్బీ స్టేడియం ఇదిగో లక్షలాది మంది అండి, లక్షలాది మందికి పాసెస్ ఇవ్వలేరు. కానీ ఏంటంటే ఇక్కడ నేను అడుగుతున్నది ఫ్రీగా పంపించండి, ఫిల్ అయిపోయిన తర్వాత ఆపండి. తప్పండి, నాకు ఉంది పాసెస్. చాలా మంది అమ్మాయిలకి పాసెస్ లేవండి వాస్తవంగా చెప్పాలంటే. వాళ్ళని కూడా మీరు ఎక్స్క్లూడ్ చేయండి, వాళ్ళని ఇంక్లూడ్ చేసి లోన పంపించండి. ఫిల్ అయిన తర్వాత ఆపండి, అంతే కదండి. ఓకే, అమ్మాయిలు ఏంటి అబ్బాయిలు ఏంటి అందరూ కూడా మంచిగా ఉత్సాహంగా వస్తున్నారు, అది తప్పలేదు. కానీ ఇదిగో లాస్ట్ అండ్ ఫైనల్ సార్ మాట్లాడుతుంది వన్ అండ్ ఓన్లీ. ఇదిగో ఇండస్ట్రీకి ఏంటి, రాజకీయ పరంగా ఏంటి, ఆంధ్రప్రదేశ్ లో వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే విషయంలో ఎటువంటి ఇదిగో సొంకం ఏం చక్కర్లేదు, అవమానపడక్కర్లేదు. ఇది 100% వన్ అండ్ ఓన్లీ. ఇదిగోండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇది చూపించండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అంతేనండి. ఎక్కడి నుంచి వచ్చారన్న? అది వైజాగ్ అన్న. వైజాగ్ నుంచి ఓన్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూడటానికి వచ్చారా? పవర్ స్టార్ డై హార్డ్ ఫ్యాన్ అన్న.
అందుకని ఈవెంట్ కోసం వచ్చాం. పాస్ దొరికింది గాడ్ లైక్. ఎలా ఉండిద్ది అనుకుంటున్నారు మూవీ? మూవీ ఎలా ఉండిద్ది అనుకుంటున్నారు? సూపర్ హిట్ అవుద్ది అన్న మూవీ అయితే, ఎక్సలెంట్ హిట్ అవుద్ది. తమ్మన్న మ్యూజిక్ పీక్స్ లో కొట్టాడు, సుజిత్ అన్న డైరెక్షన్ కుర్రా పాడు ఎక్సలెంట్ ఉంటుందని ఆల్రెడీ టికెట్ కూడా బుక్ చేసుకున్నా విశ్వనాథ్ థియేటర్ ప్రీమియం షో పక్కా. లేటెస్ట్ ఒకడే దేవుడు కళ్యాణ్ బాబు. బాబులకే బాబు, బాబులకే బాబు. చాలా మంది చిన్న చిన్న హీరోలు అందరికి 100 crores షేర్ వచ్చింది, పవన్ కళ్యాణ్ కి రాలేదంటున్నారు. వాళ్ళని ఏమంటారు? నిన్న కాక మొన్న వచ్చారు కదన్నా, వాళ్ళకేం తెలుసా? బద్రీలాంటి టైంలో చూడద్దా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ అన్న. ఆయన దగ్గరికి ఎవ్వరు రాలేరు, అది జరగని పని, సమస్య లేదు. అదే చాలా మంది చిన్న చిన్న కుర్రోళ్ళు అలాంటి వాళ్ళు ఇప్పుడే మొన్న పుట్టిన వాళ్ళు అందరూ అలా అంటున్నారు కదా, వాళ్ళని ఏమంటారు? అన్నకి జస్ట్ టైమింగ్ గ్యాప్ వచ్చింది అంతే. ఇక్కడ ఓజీతో చెప్తాం, సినిమా చూసాక మాట్లాడుకుందాం అన్న, ఈ సినిమా అయిపోయాక మాట్లాడుకుందాం. చాలా మంది అందరూ ట్రోల్ చేస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ మూవీస్ ఫ్లాప్ అవుతుంది అని, దాని గురించి ఏమంటారు? ఫ్లాప్ వాళ్ళు ట్రోల్ చేసే వాళ్ళు ఎరుపు కలన్న సీరియస్ చెప్పాలంటే మేము కళ్యాణ్ గారి అభిమానులము, అందరి హీరోల సినిమాలు చూస్తాము, ఒకడు తక్కువ ఈడు తక్కువ ఇట్లా అని చెప్పి ఏ రోజు మేము మాట్లాడము. మా కళ్యాణ్ హీరో మూవీ ఆయన ఎట్లా సీరియస్ చెప్పాలంటే కళ్యాణ్ గారి కళ్ళం చూడనికి పోతాం, కళ్యాణ్ గారి నవ్వును చూడనికి పోతాం. ఆయన అసలు ఏం చెప్పినా అవసరం లేదన్న, ఆయన స్టోరీ అవసరం లేదు. నేను చెప్తున్నాం, ఆయన జస్ట్ తెర మీద కనిపిస్తే చాలు. చాలా మంది మొన్న ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ ది హరిహర వీరమల్లు పోయింది, ప్రొడ్యూసర్ కి చాలా లాస్ వచ్చిందని హ్యాష్ ట్యాగ్ యూజ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ, వాళ్ళని ఏమంటారు? ఇప్పుడు మూవీ పోయింది, కళ్యాణ్ గారు దానికి రెమ్యునరేషన్ ఏమైనా తీసుకున్నారా? తీసుకోవాలా? కళ్యాణ్ గారు అక్కడ ఏమైనా చేసి, అసలు మూవీ కొన్ని సీన్స్ బాగాలేదు, కానీ మేము చూసింది కళ్యాణ్ గారిని అక్కడ సనాతన ధర్మం గురించి ఫైట్ చేస్తా ఉన్నాడు. కళ్యాణ్ గారి కళ్ళను చూసినాము, కళ్యాణ్ గారి నవ్వును చూసినాము, మాకు అది చాలు. అరే వేరే వాళ్ళ హీరోల గురించి తప్పుగా మాట్లాడమన్నా, ఎక్కడైనా మా హీరో గురించి ఎవడైనా మాట్లాడితే వాడి మింగేస్తాం. చాలా మంది ఇప్పుడు బైకాట్ అని ట్రెండ్ చేస్తున్నారు కదా, చేసే ప్రతి చెప్పే వాళ్ళందరూ లుచ్చాగాలు భయ్యా, వాళ్ళతో మాకెందుకు? వాళ్ళు చేస్తారు భయ్యా. బైకాట్ నువ్వు ఏ విధంగా చేస్తావు? నువ్వు ఏ విధంగా చేస్తావు చెప్పు? అదే మామూలు చాలా మంది టికెట్ ప్రైస్ ఎప్పుడు పెంచారు? భీమనాయక్ మూవీ ప్రైస్ ఎంత? బ్రో మూవీ ప్రైస్ ఎంత? 10 రూపీస్ టికెట్స్ లో కూడా కుట్టింది కదా అదే. అంటే నిన్న మొన్న వచ్చిన పుష్పకి కానీ వీళ్ళకి కానీ వాళ్ళందరూ ఫ్యాన్స్ పుష్ప 200 కోట్లు కొట్టిందని ఇలా అంటున్నారు కదా, ఆ ఫ్యాన్స్. ఇప్పుడు ఎవడి హీరో వాడికి ఎక్కువ, మా హీరో మాకు ఎక్కువ. కళ్యాణ్ గారి సినిమా 10 రూపాయలు ఉన్నా పోతాం, 1000 రూపాయలు ఉన్నా పోతాం. అరే మా పైసలు పోయి మా టికెట్ తీసుకొని ఇక్కడ ఉండదు ఆ పైసలు. అరే మా ఇబ్బందులు మాకు లేకుండా మీకు ఎందుకు స్వామి? మాకున్నాయిగా.